స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని వ్యతిరేకిస్తూ 14న ధర్నాకు సిపిఎం పిలుపు. కేంద్రంలోనే ఎన్డీఏ నాయకత్వంలోనే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆదానితో కుమ్మక్కాయ్ సెకీ ఒప్పందాన్ని చేసుకుని కూటమి ప్రభుత్వం ద్వారా స్మార్ట్ మీటర్లు బిగించడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకుందని సిపిఎం నాయకులు విమర్శించారు. విద్యుత్ భారాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 14న బళ్ళారి చౌరస్తా దగ్గర గల విద్యుత్ సౌధ ముందు ధర్నా చేస్తున్నామని, ప్రజలందరూ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ ఆర్జీలతో ఆందోళనలో పాల్గొనాలని సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ఎండి షరీఫ్, నగర నాయకులు షేక్ మొహమ్మద్ భాషా పిలుపునిచ్చారు. 11వ వార్డు ఎర్ర బురుజు నందు ఎర్ర శ్రీనివాసుల నాయకత్వంలో విధులలో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో నాగరాజు, రాజేంద్రబాబు, వెంకటేశ్వర్లు, కుమార్, మద్దిలేటి ప్రకాష్, మణికుమార్, ఎల్లప్ప, పరశురాం, రాఘవ తదితరులు పాల్గొన్నారు. కరెంట్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ యొక్క ధర్నా ముఖ్య ఉద్దేశం ఏమంటే, ప్రజల పైన స్మార్ట్ మీటర్లు తీసుకొని వచ్చి అదానికి ఉడిగం చేయడం కోసం నరేంద్ర మోడీ గారు ఆ రకంగా మన ప్రధానమంత్రి మోడీ యొక్క నిర్లక్ష్యం వల్లనే ఈరోజు మన రాష్ట్రంలో ఆ రకంగా చంద్రబాబు నాయుడు ఈ యొక్క స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం జగన్ నాయకత్వంలో ఉన్నప్పుడు జగన్ గారి గవర్నమెంట్ లో టీడీపీ సంబంధించిన లోకేష్ గాని, తెలుగుదేశం నాయకులు గాని, చంద్రబాబు నాయుడు గారు గాని స్మార్ట్ మీటర్ బిగిస్తే పగలగొట్టండి అని చెప్పేసి ఆ రకంగా చెప్పడం అనేది జరిగింది. అయితే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ పగలగొట్టండి అని చెప్పిన అయిననే ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే స్మార్ట్ మీటర్లను మళ్ళీ దగ్గర ఉండి ఆ రకంగా బిగించడం అనేది ప్రజలకు మోసం చేయడం తప్ప మరొకటి కాదు. ఈ స్మార్ట్ మీటర్ బిగించడం వల్ల ఉదయం ఒక రేటు, మధ్యాహ్నం ఒక రేటు, రాత్రి ఒక రేటు ఆ రకంగా ప్రజలను పీడించి డబ్బులు వసూలు చేయాలని చెప్పేసి ఆ రకంగా స్మార్ట్ మీటర్లు కనబెడతా ఉంది. ఈ స్మార్ట్ మీటర్ బిగించిన తర్వాత దాదాపు 15,000 నుంచి 18,000 దాకా ఆ రకంగా బిల్లుల రూపంలో ప్రజల నుంచి ఆ రకంగా ఈ ఛార్జీలు పెంచాలని చెప్పేసి చూస్తా ఉన్నారు. ఇప్పటికే యూనిట్ పైన 2.5 పెంచి ఆ రకంగా ప్రజలకు భారం వేయడమే కాకుండా 4.5 రూపాయల రకంగా పెంచి కేబినెట్ ఆమోదించింది. అయితే ఇంకా అమల్లోకి కాలేదు. అమల్లోకి వస్తే ప్రజల యొక్క నడ్డి ఆ రకంగా వెళ్ళిపోతుంది. ప్రజలు ఎవరు కూడా కరెంటు మీటర్లను, స్మార్ట్ మీటర్లను వాడే పరిస్థితుల్లో ఉండకుండా ఉంటారు. కాబట్టి ఈ స్మార్ట్ మీటర్ ఏదైతే తీసుకొస్తుందో కేంద్ర ప్రభుత్వం ప్రోద్బలంతో కూటమి ప్రభుత్వం దీన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలా. ఏదైతే అదానితో కుదుర్చుకున్న సెకీ ఒప్పందం ఉందో ఆ సెకీ ఒప్పందాన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఈ నెల 14వ తేదీన కరెంట్ ఆఫీస్ ముందర భారీ ఎత్తున ధర్నా పెడతా ఉన్నాం. ప్రజలందరూ కూడా మేము కోరుతా ఉన్నాం, మీ యొక్క అర్జీని రాసుకొని ఆ రకంగా దీన్ని వ్యతిరేకిస్తూ ఆ రకంగా ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.